పట్టుకో. గట్టిగా పట్టుకో. భూమి 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 పట్టుకో, గట్టిగా పట్టుకో. భూమి జాగ్రత్త, గట్టిగా పట్టుకో. లాగండి భూమి. మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినదే నా స్వర్గం, పరిచినదే వీరి మార్గం, మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే. మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరి మార్గం, మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే. హలో బేబీ, గుడ్ న్యూస్ చెప్పు. ఇక్కడ హోమగుండంలో మంటలు ఎగిసి పడుతుంటే ముక్తాదేవి గారి పెద్ద మనవరాలి ప్రాణాలు పోవటమేమో కానీ అక్కడ భూమి ప్రాణాలు విలవిల్లాడుతున్నట్టు అనిపించింది నాకు. అది చచ్చిందా? వచ్చింది. ఏమొచ్చింది? శవం వచ్చిందా? భూమి క్లోజా? బాగా క్లోజు ఆ విరాట్కి. అదేంటి? అది ఊబిలో పడి చచ్చి శవంలా వస్తుందనుకుంటే నీ అల్లుడు విరాట్ సూపర్ మ్యాన్ లా వచ్చి దాన్ని సేవ్ చేశాడు. దాని ఒంటి మీద బురద కడగడానికి సొంత పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు. ఇలా అయిందేంటి? మమ్మీ ఫోన్ పెట్టేసి నువ్వు పూజలు చేసుకో, నీకు లైవ్ అప్డేట్స్ ఇవ్వలేను. ఈ తారాదేవి కొడుకును కన్నదా లేకపోతే హీరోని కన్నదా? అక్కడ భూమితో పాటు ఈ హోమం వల్ల ముక్తాదేవి గారి పెద్ద మనవరాలు కూడా బతికి బయటపడుతుంది. భూమే, ఇరాట్ సారి చెయ్యి గట్టిగా పట్టుకోయే, లేదంటే మునిగిపోతావు. ఆల్రెడీ ఎందులోనో మునిగే ఉంది కదా. ఊబిలో మునిగినది, నీకు అది కూడా తెలవదరా గొప్పిగా? నేను అంటుంది ఊబి కాదు. షట్ అప్. ఆహా, ఇద్దరిని చూస్తుంటే ఒకరి కోసం ఒకరన్నట్టు ముచ్చటగా ఉంది.
ఎలా ఉంది? సీతారాముల్లా శివపార్వతుల్లా మేడ్ ఫర్ ఈచ్ అదర్. హలో సార్, ఇవేమీ కృష్ణానది నీళ్లు కావు. పుష్కరాలనుకొని ఓం అని తెగ మునిగి తేలుతున్నారు. ఇక చాలు, బయటికి రండి. మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా దొరికినది నా స్వర్గం పరిచినది వీరి మార్గం నీకెట్టా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. అయిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదు భూమి. పద. ఏ ముహూర్తాన ప్లాన్స్ వేస్తున్నామో కానీ ప్రతి ఐడియా దానికే కలిసిస్తుంది. విరాట్తో కలిసి నడిచేలా చేస్తోంది. తేలు కుట్టినప్పుడేమో ఎత్తుకున్నాడు, తాడు తెగినప్పుడు దొర్లాడారు, ఊబిలో పడ్డప్పుడు హత్తుకున్నాడు. వాళ్ళ రొమాన్స్కి ఇండైరెక్ట్ గా నువ్వే డైరెక్ట్ చేస్తున్నట్టుంది. నోరు మూసుకుని ఉంటారా? నోరు మూసుకుని ఉంటారా? నోరు మూసుకుంటే అన్నం ఎట్ట తింటారమ్మడు? అన్నం లేకపోతే బ్రెడ్ తింటామే, పోతలకి. మే భూమే, బ్రెడ్ కాకపోతే గడ్డి తింటారు. మనకెందుకే? పదం పద. నువ్వు ఊరుకోయకుండా ఇట్ట కసురుకున్నారంటే సానా ఆకలిగా ఉన్నారని. అందుకే కోడికూర చేసి అట్టుకొచ్చా. తలో ముద్ద తినండి. ముద్దలు తినడానికి మేమేమైనా ముష్టోళమా? నాండి, వెరీ టేస్టీ నాండి. అమ్ముడు, అన్నాన్ని పారెత్తే అమ్మని నెట్టేసినంత పాపం. వద్దన్న వాళ్ళకి వడ్డిస్తే ఇలాగే చేస్తారు భూమి. మేం కావాలంటున్నాం, మాకు పెట్టచ్చుగా. అయ్యో, ఎంత మాట మాస్టారు. ఇప్పుడే అట్టుకొత్తానండి. కొండమరా. ఏంటందుక కడుపులో మంటగా ఉందా? ఎందుకుండదు, ఉంటుంది. భూమిని సేవ్ చేయడం, దగ్గరుండి చెరువులో స్నానం చేయించడం, ఇవన్నీ చూసి నీకు మండినప్పుడు వర్షం వచ్చినా మంట చల్లారదు. వర్షం ఎప్పుడొచ్చిందన్నయ్య? వచ్చింది హనీ. కుళ్ళుకుంటున్నప్పుడు నందిక కళ్ళలో నుంచి వర్షం వచ్చింది. వెటకారం అనే కొత్త పాఠం మీ నుంచే నేర్చుకున్నాను విరాట్. నా కన్నీళ్లు మీకు ఆనందాన్నిస్తే చాలా సంతోషం. ఏడుస్తాను, గుండెల్లో భారం దిగ్గేదాకా ఏడుస్తాను. నేను ప్రశాంతంగా ఉంటే మీరెలాగో ఏడుస్తారు కదా. సార్, అన్నం పెడతానంటే వచ్చాను. భూమి తన చేత్తో కలిపి ముద్దలు పెడుతుందంట. తినాలంటే ఎంత అదృష్టం ఉండాలి. అదృష్టం ఎందుకు సుబ్బు? ఆకలంటే చాలదు.
అనన్య సుబ్బు పట్టు తిను. అండి విరాట్ వాళ్ళకేమొచ్చింది? చేతులు చేస్తున్నారు. ఇప్పుడది ముద్దలు పెడుతుంది. అది చచ్చాక వాళ్ళు పిండం ముద్దలు పెడతారు. అమ్మా ముక్తాదేవి, చెప్పండి స్వామి. రేపటితో మృత్యుంజయ యాగం పూర్తయిపోతుంది. పూర్ణాహుతి ఇచ్చాక యజ్ఞఫలాన్ని అందిస్తాం. మీ మనవరాలి స్థానంలో ఆ ఫలాన్ని వేరే ఎవరైనా అందుకుంటారేమో మీరే నిర్ణయించుకోండి. 18 ఏళ్ల కిందట నా కొడుకు తీసుకున్న నిర్ణయం ఒక ఇల్లాలి జీవితాన్ని ఆహుతి చేసింది. ఇప్పుడు మీరు పూర్ణాహుతి ఇచ్చి చేసిన పాపాల్ని కడిగేసుకునే అవకాశం నా కొడుకు శ్రీపతికివ్వాలి. కన్న కూతురు తిరిగొస్తుందన్న ఆశతో నమ్మకంతో యజ్ఞఫలాన్ని అందుకుంటాడు. అదేంటత్తయ్య అలా అంటారు? పెద్ద మనవరాలు తిరిగొస్తుందంటే మంచిదే అనుకుంటాం. పెద్ద కోడలు కూడా తిరిగొస్తే? నీ జీవితానికైతే తిరుగులేదులే అవంతిక. అత్తమామల్ని చూసుకోవడానికి ఒక కోడలుండాలని ఎప్పుడూ అనుకోలేదు. నీ కాపురాన్ని నువ్వు చూసుకో, నా వారసురాల్ని నన్ను చూసుకోనివ్వు. రేపు ఉదయానికల్లా ఈ సంకల్పం నెరవేరుతుందమ్మా. నా పెద్ద మనవరాలు మృత్యుగండం నుంచి బయటపడింది కదా స్వామి, అంతకన్నా మాకేం కావాలి? ముక్తాదేవి గారు, నందికా విరాట్ వాళ్ళు సాయంత్రంలోపు వచ్చేస్తామని ఫోన్ చేశారు. కూర్చో. అయితే రేపు ఉదయం పూర్ణాహుతి సమయానికల్లా అందర్నీ హాజరవ్వమని చెప్పుతారా? అలాగే ముక్తాదేవి గారు. భూమి కొండమ్మల్ని కూడా రమ్మను. పాపం ఆ పిల్లలెప్పుడూ ఇలాంటి పూజల్ని చూసుండరు. నేను అదే అనుకున్నాను. నా మనసులో మాట చెప్పేశారు. అత్తయ్య, నందిక మీ మనవరాలే కదా, యజ్ఞఫలాన్ని వద్దులేండి, మీ ఇష్టం. మీ అబ్బాయి చేతికే అందించండి. పూజలు ప్రశాంతంగా జరగాలి. పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు తేడాలొస్తాయి, నీ జీవితంలోనే తేడాలొస్తాయి. జాగ్రత్త. స్వామి, మంత్రోచ్చారణ చెయ్యండి. మనసు కుదుట పడుతుంది. అలాగేనమ్మా. ఈ రోజు వరకు విజయవంతంగా మన ఎన్సీసీ క్యాంపుని పూర్తి చేసుకున్నాం. నౌ యూ కెన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్.
అందరూ వచ్చారా? చదువు చెప్పే టీచర్లకు అందరూ దండం పెడతారు. టీచర్లైన మేము మా స్టూడెంట్స్ అందరికీ సహకరించిన మీ ఊరు పెద్దవాళ్ళందరికీ దండం పెడుతున్నాం. చదువు ఒక్కటే కాదు బాబు, సంస్కారం ఉంది కాబట్టే మీరందరూ ఇంత బుద్ధిమంతులయ్యారు. భూలక్ష్మి, మళ్ళీ మా ఊరెప్పుడొస్తావమ్మా? నాకప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తున్నారా అమ్మమ్మ? మా ఊరంటావేంటి? మనూరాను. నా బంగారు తల్లి. తాత, నా పానాలు కాపాడిన మీరు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలా? నువ్వు ఇలా ప్రతి ఏడు వస్తావంటే నిన్ను చూడ్డానికి, నీ నాట్యం చూడ్డానికైనా మేము 100 ఏళ్ళు బ్రతికే ఉంటాం. తాతోయ్, మా ఇద్దరి పెళ్లికి నిన్ను పిలుస్తాను, తప్పకుండా రావాలి. తీసుకోమ్మా. నాకొద్దు అంకుల్. పెద్దింటి ఆడపిల్లవి, మా ఇంటి పని మనిషిలా ఒక రోజంతా కష్టపడ్డావు. పాపం మేము చాలా కష్టపెట్టాం. మనసులో ఏం పెట్టుకోవద్దమ్మా. ఏమి అనుకోను. ఇలాంటివి తీసుకునే అలవాటు మాకు లేదు. నందిక, ఎవరైనా ఏదైనా ఇస్తే వద్దని వాళ్ళని బాధ పెట్టరాదు. నందిక, అభిమానంతో ఏది ఇచ్చినా తీసుకోవాలి, దానికి విలువ కట్టకూడదు. చూడు, మన కోసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎంతమంది వచ్చారు. సార్, మళ్ళీ వచ్చే సంవత్సరం క్యాంప్కి ఈ ఊరే వద్దాం సార్. ఈసారి 10 రోజులు కాదు సార్, 4 రోజులు ఉండాలి. అవును మాస్టరు. ఓకే, వెళ్ళొస్తామండి. తీసుకోమ్మా. తీసుకో 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 నందిక. వెళ్ళొస్తామండి. జాగ్రత్త అమ్మా. థ్యాంక్స్ భూమి. పర్లేదు మాస్టరు, పదండి. పద. కమన్నండి, వెళ్దాం పదండి. విరాట్ భూమిని ఒకే సీట్లో కూర్చునే లోపు మనం బస్ ఎక్కేయాలి. భూమిని చంపి దాని శవం తీసుకెళ్దాం అనుకుంటే దాని ప్రేమ కదా నెమరు వేసుకునేలా చేసింది. ప్రేమ లేదు, దోమ లేదు. అసలు భూమి విరాట్ని లవ్ చేస్తేగా. నువ్వే లవ్ చేస్తున్నావు. సిటీకి వెళ్ళాక స్పీడ్ గేర్ వేసి మారుస్తా. లెట్స్ మూవ్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహ